back to iFocus. ఢిల్లీ కాలుష్య కోరలో చిక్కుకుంది. ఢిల్లీ వాసులు వాయు కాలుష్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గించేందుకు తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది కేజ్రీవాల్ ప్రభుత్వం. ఢిల్లీలోని ప్రజల జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న వాయు కాలుష్యం కట్టడికి కేజ్రీవాల్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఢిల్లీలో సరిబేసి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇంతకు ఈ సరిబేసి విధానంతో కలిగే ప్రయోజనాలు ఏంటి? ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13వ తేదీ నుంచి సరీ బేసీ వాహనాల విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారులతో సమావేశమైన తర్వాత పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు. నవంబర్ 13 నుంచి వారం రోజుల పాటు సరీ బేసీ వాహనాల విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గోపాల్ రాయ్ వెల్లడించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకి పెరుగుతోందని, దీన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలిసిన ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ నవంబర్ 13 నుంచి వారం రోజుల పాటు సరీ బేసీ వాహనాల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఈ విధానం నవంబర్ 20 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. దీంతో అసలు సరీ బేసీ విధానం అంటే ఏమిటనే దానిపై మరోసారి చర్చ మొదలైంది. ఢిల్లీలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని కారణంగా కాలుష్య స్థాయి కొంతమేర తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. అధికారులు అంచనా వేసినట్టుగా వేగమైన గాలులు వీస్తే వాయు కాలుష్యం కొంతమేర తగ్గిపోతుందని మంత్రి గోపాల్ రాయ్ అభిప్రాయపడ్డారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నవంబర్ 7 నుంచి ఢిల్లీ వ్యాప్తంగా గాలులు గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, ఇదే జరిగితే కాలుష్యం కొంతవరకు తగ్గిపోయే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. నవంబర్ 8న గాలుల వేగం గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత కాలుష్యం మరింత కట్టడి అయ్యే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా పలు చర్యలను చేపట్టింది. మరోవైపు ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులో భాగంగా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ చర్యలు తీసుకుంటోంది. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ఈ ప్లాన్ను అమలు చేస్తోంది. మొత్తం 4 దశల్లో ఈ చర్యలు అమలు చేయనుంది కేంద్రం. ఇందులో స్టేజ్ 4ని సీనియర్ కేటగిరీగా పరిగణిస్తారు. AQI 450 కన్నా ఎక్కువగా నమోదైతే వెంటనే ఈ చర్యలు తీసుకుంటారు. ఇందులో భాగంగానే ఢిల్లీలోకి ట్రక్కులు రావడంపై ఆంక్షలు విధించారు. నిత్యావసర సరుకులు తీసుకొచ్చే ట్రక్కులు తప్ప మిగతావి ఢిల్లీ నగరంలో ప్రవేశించవద్దని అధికారులు ఆదేశించారు. రోడ్లపైకి తక్కువ వాహనాలు రావడం వల్ల కార్బన ఉద్గారాలు ఖచ్చితంగా తగ్గుతాయని, ఇది ఖచ్చితంగా కాలుష్యాన్ని తగ్గిస్తుందని కుండబద్దలు కొట్టి మరి కొందరు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్స్ నిబంధనలు అమలు చేయడం వెనుక ఉన్న లక్ష్యం కాలుష్యాన్ని తగ్గించడమే. ఈ నిర్ణయంతో వాయు కాలుష్యం తగ్గించేందుకు అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ కాలుష్యం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. అయితే దీనిని నివారించేందుకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మరోసారి సరీ బేసీ నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నెల 13 నుంచి 20 వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని ఈ నెల 6న జారీ చేసిన ఉత్తర్వుల్లో ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఈ నిబంధన ప్రకారం సరి రోజుల్లో సరి నెంబరుతో ఉన్న వాహనాలు, బేసి రోజుల్లో బేసి నెంబర్లతో ఉన్న వాహనాలు మాత్రమే రోడ్డు మీదకు రావాల్సి ఉంటుంది. కాలుష్య నియంత్రణ కోసమే ఈ విధానం తీసుకొచ్చామని కేజ్రీవాల్ ప్రభుత్వం చెప్పినప్పటికీ దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈ నిబంధనను ఢిల్లీలో అమలు చేశారు. దానివల్ల వాహనాల సంఖ్య సగానికి తగ్గింది. ఇది కాలుష్యాన్ని తగ్గించేందుకు కొంత ఉపయోగపడిందనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. అదే సమయంలో ఈ విధానం ద్వారా చాలా కొద్ది మొత్తంలోనే ప్రభావం చూపిందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమయ్యాయి. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న సరీ బేసీ నిబంధన నిర్ణయంతో ఇప్పుడు రోడ్లపై వాహనాల సంఖ్య సగానికి తగ్గుతుంది. దీనివల్ల
ఇంధన వినియోగంతో పాటు వాతావరణ కాలుష్యం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నిబంధన అమల్లో ఉన్న సమయంలో ఎక్కువ మంది ప్రజలు ప్రజా రవాణాను ఉపయోగిస్తారు. ఇలా ప్రజా రవాణాకు కూడా ఆదాయం పెరుగుతుందని అంటున్నారు. ట్రాఫిక్ జామ్ల సమస్య నుంచి కూడా విముక్తి లభిస్తుందనేది నిపుణుల అభిప్రాయం. ఇంతకు ముందు కూడా బేసీ సరీ విధానాన్ని ఢిల్లీలో అమలు చేశారు. అప్పుడు నిర్వహించిన కొన్ని సర్వేల్లో సరీ బేసీ నిబంధన వల్ల వాయు కాలుష్యం కొంతమేర తగ్గుతుందని వెల్లడైంది. అందుకే మరోసారి కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేసినట్టు తెలుస్తోంది. సరీ బేసీ విధానం ద్వారా రోడ్లపైకి తక్కువ వాహనాలు రావడం జరుగుతుంది. దీనివల్ల కార్బన ఉద్గారాలు ఖచ్చితంగా తగ్గుతాయని, ఇది కాలుష్యాన్ని కొద్దిగా తగ్గిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. ఢిల్లీ ప్రభుత్వం సరీ బేసీ నిబంధన అమలు చేయడం వెనుక ఉన్న లక్ష్యం కాలుష్యాన్ని తగ్గించడమే. అయితే కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇది శాశ్వత పరిష్కారం కాదని కొందరు అంటుంటే, అసలు దీనివల్ల ప్రయోజనమేమీ లేదని మరికొందరు అంటున్నారు. ఈ పథకం పనితీరుపై అప్పట్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రశ్నలు లేవనెత్తింది. సరీ బేసీ పథకం పెద్దగా విజయం సాధించలేదని, గాలి నాణ్యతలో కూడా పెద్దగా మార్పు రాలేదని చెప్పింది. అయితే దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు లేవని చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య సగానికి సగం తగ్గడం వల్ల వాయు కాలుష్యం కొద్దిమేర తగ్గడంతో పాటు ట్రాఫిక్ జామ్ సమస్యలు తగ్గే అవకాశం ఉందనేది అత్యధిక మంది చెబుతున్న మాట. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గి ప్రజా రవాణాను వినియోగించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం వల్ల ఖచ్చితంగా మంచి ప్రభావమే ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఏదేమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలతో ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గి ప్రజలకు స్వచ్ఛమైన గాలి లభిస్తే చాలానే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలోని వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పులు రావడం లేదు. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో సరిబేసి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. మరి దీంతో అయినా వాయు కాలుష్యం తగ్గుతుందేమో చూడాలి. ఇది ఇవాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మళ్ళీ మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.